సాహసాలకు మారు పేరు, ప్రయోగాలకు మరో పేరు, ఎక్కడైనా ఆల్వేజ్ షంషేర్ అని అందరితోటి ప్రశంసలు పొందిన సూపర్ స్టార్ హీరో కృష్ణ జీవిత విశేషాలు 2వ వారం. క్రిందటి వారం ఏం మాట్లాడుకున్నామో ఒకసారి క్లుప్తంగా తెలుసుకుని తర్వాత ఈ వారం విశేషాల్లోకి వద్దాం. సూపర్ స్టార్ హీరో కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ. వాళ్ళ నాన్నగారు వ్యవసాయం చేస్తూ కలప వ్యాపారం కూడా చేస్తూ ఉండేవాళ్లు. చిన్నప్పటి నుంచి కృష్ణ గారు చదువుతున్నప్పుడు ఎప్పుడూ కూడా నాటకాలు వేయడం ఇలాంటివేం అలవాట్లు లేదు. కానీ ఆయన స్కూల్లో చదువుకుంటున్నప్పుడు, కాలేజీలో చదువుకుంటున్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారిని 2-3 సందర్భాల్లో చూడడం తటస్థించింది. ఏదో సినిమా శతదినోత్సవానికి వచ్చినప్పుడు, ఏరూరులో చదువుకునేటప్పుడు, ఎవరింట్లోనో వివాహానికి వచ్చినప్పుడు. అలా సినిమా యాక్టర్స్ ని చూసినప్పుడు వాళ్లకున్నటువంటి ప్రజల్లో ఉన్న అభిమానాన్ని, ఆదరణని చూసి సినిమా నటులైతే ఇంత ఆదరణ ఉంటుంది కదా అన్న భావనతోటే ఆ చిన్నప్పటి కృష్ణ గారు సినిమాల్లోకి వెళదాము అనుకున్నారు. ఆయన బిఎస్సీ అయిపోయాక తర్వాత పై చదువుల కంటే బదులుగా సినిమాల్లోకి వెళ్లి నేను అక్కడ ప్రయత్నాలు చేస్తానన్నప్పుడు వాళ్ళ అమ్మగారు, నాన్నగారు కూడా కాదనలేదు. వాళ్ళ నాన్నగారు ఒక 2 రికమెండేషన్ లెటర్లు ఇచ్చి మరీ మద్రాసు పంపించారు. ఆ విధంగా మద్రాసు వెళ్లినటువంటి ఘట్టమనేని శివరామకృష్ణ 1962లో అక్కడ ఎల్వి ప్రసాద్ గారి అబ్బాయిని కలుసుకున్నారు. అలాగే చక్రపాణి గారిని కలుసుకున్నారు. ఆ చక్రపాణి గారి ద్వారా ఎన్టీ రామారావు గారిని కలుసుకున్నారు. వాళ్ళందరూ చెప్పింది ఏమిటంటే, నీకు నాటకాల్లో అనుభవం లేదు కదా, ఒక 2 సంవత్సరాలు నాటకాలు వేసిరా, అలాగే వయసు కూడా చాలా తక్కువ, 19 సంవత్సరాలు మాత్రమే, ఇంకొంచెం 2-3 సంవత్సరాలు పోతే నీకు ఆకృతి కూడా ఒక పరిణితి సంతరించుకుంటుంది అని వాళ్ళు చెప్పిన దాని మీదట కృష్ణ గారు వెనక్కి వచ్చేసి నాటకాల్లో నటించడం ప్రారంభించారు. అది కూడా ఎక్కువగా కాదు, 1 సంవత్సరం పాటో ఏమో. ఆ నాటకాల్లో నటించేటప్పుడే శోభన్ బాబు గారితో కూడా పరిచయం అయింది. ఇద్దరూ కలిసి ఒక నాటకంలో నటించారు మద్రాసులో. అలా కొన్ని రోజులు ఈ నాటకాలు నటిస్తూ ఉండగా ఎల్వి ప్రసాద్ గారి దగ్గర నుంచి కబురు వచ్చింది మద్రాస్. నేను కొడుకులు కోడళ్లు అనే సినిమా తీస్తున్నాను, నీకు ఒక వేషం ఉంది, దీంట్లో 4 ప్రధాన పాత్రలు ఉంటారు, అందులో ఒకటివి నువ్వు అన్నారు. సరేలే, మొదటి అవకాశం ఎల్వి ప్రసాద్ గారు కదా అని మద్రాసు వెళ్లారు కృష్ణ గారు. ఆయన కొడుకులు కోడళ్లు సినిమాని ఇంకా షూటింగ్ ప్రారంభం కాకముందు రిహార్సల్స్ అవి జరిగినాయి. కానీ ఏవో కారణాంతరాలు అది ముందుకు వెళ్లలేదు. దాంతో మొట్టమొదటగా వచ్చినటువంటి అవకాశం చేజారిపోయింది. ఇంతవరకు క్రిందటి వారం మాట్లాడుకున్నామండి. ఈ వారం మిగతా విశేషాలు కొనసాగిద్దాం. అలా మొదటి అవకాశం ఎల్వి ప్రసాద్ గారి ద్వారా వస్తుంది అనుకున్నది చేజారాక కృష్ణ గారు వెంటనే వెనక్కి రాలేదు. ఆయన మద్రాసులోనే ఉండి సినిమా ప్రయత్నాలు కొనసాగించడం ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన సినిమా హీరో అయ్యాక విజయ్ చిత్రంలో రాసినటువంటి ఒక వ్యాసంలో చెప్పుకున్నారు. ఎలా ఉండేదంటేనట ఆయన సినిమా ప్రయత్నాల గురించినటువంటి ఆ సందర్భాలు, ఒకరోజు గబగబా 4-5 కంపెనీల చుట్టూ తిరగడం, 4-5 దర్శకులను కలుసుకోవడం, ఆ తర్వాత ఒక వారం రోజులు విశ్రాంతి, మళ్ళా గబగబా 4 కలుసుకోవడం, మళ్ళా కొన్ని రోజులు విశ్రాంతి, అలాగా ప్రయత్నాలు చేస్తూ ఉండేవాళ్ళు. కొంతమంది దగ్గరికి వెళితేనేమో నువ్వు సినిమాలకు పనికిరావు అన్నారు, కొంతమంది ఏమో నువ్వు చాలా చిన్నపిల్లడు అన్నారు, మరి కొంతమంది ఏమో పనికొస్తావు అబ్బాయి కానీ మా దగ్గర అవకాశాలు లేవన్నారు. అలా ఆయన ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అనుకుంటూ ఉండగా ఒకసారి పాండి బజార్లో కొడవటిగంటి కుటుంబరావు గారితో మాట్లాడుతూ నుంచున్నారు చెట్టు కింద. కొడవటిగంటి కుటుంబరావు గారంటే ఆయన కూడా తెనాల నుంచి వెళ్లారు, కృష్ణ గారి నాన్నగారికి కూడా పరిచయం. ఆయనతో మాట్లాడుతూ ఉండగా పక్కన ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారులో నుంచి ఒక ఆయన కిందకి దిగాడు. దిగి ఎవరబ్బాయి నువ్వు అని ఈయన్ని మాట్లాడించాడు తెలుగులోనే. ఈయన కూడా చెప్పారు, నా పేరు ఇలాగా శివరామకృష్ణ, నేను తెనాల నుంచి వచ్చానని. పక్కన కొడవటిగట్టు కుటుంబరావు గారు కూడా చెప్పారు, ఈ కుర్రవాడి సినిమాల కోసం ప్రయత్నిస్తున్నాడు అని. ఆ కారులో నుంచి దిగినటువంటి వ్యక్తి, ఇదిగో నా అడ్రస్ ఇది, నువ్వు మా ఆఫీస్కి రా, నేను ఒక సినిమా ప్రారంభిస్తున్నాను, కొత్త వాళ్ళతో చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు మాకు సరిపోయేలాగా ఉన్నావు అని ఆయన అడ్రస్ ఇచ్చి వెళ్లారు. ఆయన పేరు సివి శ్రీధర్. తెలుగువాడే గాని తమిళనాడులో సెటిల్ అయ్యాడు అప్పటికేను. అప్పటికి చక్కటి తమిళ సినిమాలు కూడా తీసి ఉన్నారు ఆయన. ఆ శ్రీధర్ గారు ఇచ్చినటువంటి అడ్రస్ పట్టుకుని వాళ్ళ ఆఫీస్కి వెళ్లారు కృష్ణ గారు. వెళితే ఆయన చెప్పారు, నేను కాదలిక్క నేరమిల్లై అనే తమిళ సినిమా తీద్దాం అనుకుంటున్నాను, నువ్వు తెలుగువాడి అయినప్పటికీ నా సినిమాకి సరిపోతావు, కాకపోతే ఒక షరతు ఏమిటంటే నువ్వు తమిళ భాష నేర్చుకోవాలి, నువ్వు తమిళ భాష కనుక అభ్యాసం చేస్తూ ఉంటే నేను ఈ సినిమా ప్రయత్నాల్లో ఉంటాను, నీకు ఒకసారి ఆ భాష మీద పట్టు రాగానే సినిమా మొదలు పెడదాం అన్నారు. ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం కృష్ణ గారు తమిళం నేర్చుకోవడం ప్రారంభించారు. శ్రీధర్ కూడా ఆ రోజుల్లో చాలా పేరున్నటువంటి దర్శకుడే.
అలా ఆయన తమిళం నేర్చుకుంటూ ఉన్నారు. కొన్ని రోజులు గడిచినాయి. ఎప్పటికీ కూడా ఆయనకి తమిళం వంట పట్టడం లేదు, అంతగా కురుకుడు పడలేదు. దాంతో శ్రీధర్ గారు ఈ ప్రయత్నాలన్నీ గమనించి ఈ కుర్రవాడికి తొందరగా తమిళం వచ్చేటట్టు లేదనుకున్నారో ఏమో కానీ ఆయన వేరే వాళ్లతోటి ఆ కాదలెక్క నేరమెల్లై అనే సినిమాని ప్రారంభించేశారు. ముత్తురామన్ తర్వాత కాంచన కూడా ఆ సినిమాతోటే సినీ రంగ ప్రవేశం చేశారు. తర్వాత సంవత్సరమే అది ప్రేమించి చూడని తెలుగులో పుల్లయ్య గారి దర్శకత్వంలో వచ్చిందనుకోండి. ఆ విధంగా కృష్ణ గారు తమిళం నేర్చుకోవడం సరిగా రాకపోవడం వల్ల ఆ కాదలెక్క నేరమల్లై అనే సినిమా ద్వారా ప్రవేశించేటటువంటి అవకాశాన్ని కోల్పోయారు. అయితే ఆయన నిరాశ పడకుండా శ్రీధర్ గారు ఏం చెప్పారంటే, బాబు నువ్వు ఇలాగా నేను అవకాశం ఇవ్వలేదని నువ్వు నిరాశ పడొద్దు, నువ్వు తమిళం నేర్చుకుంటూ ఉండు, నీకు ఎప్పుడు తమిళం వస్తే అప్పుడు ఇంకో తమిళ చిత్రంలో అవకాశం ఇస్తానులే అన్నారు. కానీ కృష్ణ గారు ఇంకా దాన్ని కొనసాగించలేదనుకోండి. బహుశా మరి అప్పట్లో ఆయన తమిళం నేర్చుకుని ఉంటే, ఆ శ్రీధర్ గారి సినిమా ద్వారా తమిళ రంగ ప్రవేశం చేసి ఉంటే బహుశా తమిళంలోనే స్థిరపడి ఉండేవాళ్లేమో. అది జరగలేదు కాబట్టి తర్వాత ప్రయత్నాలు మళ్లీ ఆయన కొనసాగిస్తూనే ఉన్నారు. ఇలా అందరి దగ్గరికి వెళుతున్నారు కానీ ఒక దర్శకుడి మా దగ్గరికి మాత్రం ఆయన వెళ్లలేదు. ఎందుకంటే ఆ దర్శకుడు ఎప్పుడు చాలా పేరున్నటువంటి తారలతోటే సినిమా తీస్తారు కాబట్టి. ఆ దర్శకుడే ఆదుర్తి సుబ్బారావు గారు. ఎందుకులే ఆయన దగ్గరికి వెళ్ళినా ఉపయోగం ఉండదు, ఆయన నాగేశ్వరరావు గారు రామారావు గారితో సినిమాలు తీస్తున్నారు అనుకున్నారేమో కానీ ఆయన ఎప్పుడూ కలవలేదు. ఇలా 2 సినిమా ప్రయత్నాలు విఫలమయ్యేసరికి కొడుకులు కోడళ్లు 1 కాదలెక్క నేరమెల్లాయి విఫలమైనవి. కాకపోతే ఈ రోజుల్లోనే ఒక 2 సినిమాల్లో ఆయన చాలా చిన్న పాత్రలు ధరించారు. చెప్తే తప్ప తెలియదు కృష్ణ గారు ఆ సినిమాలో ఉన్నారు అని. ఒకటి ఏమిటంటే, వాళ్ళ ఊరు దగ్గరే జగ్గయ్య గారు సొంతంగా నిర్మించినటువంటి పదండి ముందుకు అనే సినిమాకి ఒక ఊరేగింపు దృశ్యం ఏదో షూటింగ్ చేస్తుంటే ఆ ఊరేగింపులో ఒక వాలంటీర్ కుర్రవాళ్లు కొంతమంది కావాలి అని అక్కడికి వచ్చినటువంటి కృష్ణ గారినో లేకపోతే దగ్గరగా చూసిన వాళ్ళ ఎవరో చెప్పారు. దాంతో ఆ పదండి ముందుకు అనే సినిమాలో ఒక చిన్న వాలంటీర్ వేషం వేశారు కృష్ణ గారు. ఊరేగింపులో ఎక్కడో ఉంటారు మధ్యలో. అలాగే ఆయన చిన్న పాత్ర నటించినటువంటి ఇంకో సినిమా కులగోత్రాలు, అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా. ఆ సినిమాలో కృష్ణ గారు ఎక్కడో ఒక పెళ్లి జరుగుతున్నటువంటి సందర్భంలో వెనకాల నుంచునే 10-15 మంది కుర్రవాళ్లలో ఒకడు ఆయన. ఇలా 2 సినిమాల్లో చాలా చిన్న ఏమాత్రం ప్రాధాన్యత లేనటువంటి పాత్రలు పోషించారు. 2 సినిమాలు తప్పిపోయినాయి. దాంతో మద్రాసులో ఇంకా ఎక్కువ కాలం ఉండడం ఎందుకులే అనుకున్నారేమో కానీ వెనక్కి వచ్చేశారు వాళ్ళ ఊరికి, బుర్రిపాలెం. ఆ వెనక్కి వచ్చేసినటువంటి సంవత్సరం 1964 జనవరి ఫిబ్రవరి ప్రాంతాల్లోనూ. అక్కడికి వచ్చేశాక ఒక రోజు వార్తాపత్రికలో ఒక ప్రకటన కనిపించింది. ఆ ప్రకటన ఏమిటో తెలుసుకోబోయే ముందు ఆదుర్తి సుబ్బారావు గారి గురించి ఒక 2 మాటలు చెప్పుకుందాం. ఆదుర్తి సుబ్బారావు గారి గురించి మనం 2-3 నెలల క్రిందట చాలా వివరంగా మాట్లాడుకున్నాం, శ్రోతలకి గుర్తుండే ఉంటుంది. ఆయన ఈ 1964 సంవత్సరం వచ్చేసరికి దాదాపుగా 12 సినిమాలు 13 సినిమాలకు దర్శకత్వం వహించారు. దాంట్లో అత్యధిక శాతం విజయవంతమైనయే. అక్కినేని నాగేశ్వరరావు గారితో ఎక్కువ సినిమాలు, రామారావు గారితో కూడా కొన్ని సినిమాలు చేశారు ఆయన. ఆయనకి మోగ మనసులు సినిమా 1964 జనవరి 31న విడుదలైంది. అది విడుదల అయ్యాకో లేకపోతే దాని విడుదలకు ముందో ఆయనకి ఒక ఆలోచన వచ్చింది, అందరూ కొత్త వాళ్లతో సినిమా తీస్తే ఎలా ఉంటుంది అని. ఆ ఆలోచన రావడమే చాలా సాహసం. ఎందుకంటే తెలుగు సినిమా, తెలుగు టాకీలు మొదలైనటువంటి 1931-32 నుంచి 1964 గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. అంటే దాదాపుగా 32 సంవత్సరాలు. ఆ 32 సంవత్సరాల్లో ఏ నిర్మాత, ఏ దర్శకుడు కూడా అందరూ కొత్త వాళ్లతోటి సినిమా నిర్మించడానికి ప్రయత్నాలు చేయలేదు. అంతవరకు సినీ రంగంలో ప్రవేశించినటువంటి నాగయ్య గారు కానీ, సిహెచ్ నారాయణరావు గారు కానీ, అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, వీళ్ళందరూ ఏమిటంటే ఒకళ్ళో ఇద్దరు ఆ సినిమాలో కొత్తగా ఉండేవాళ్లు, మిగతా వాళ్ళందరూ పాత వాళ్లే ఉండేవాళ్లు. అందుకని అందరూ కొత్త తారలతో నిర్మించినటువంటి సినిమా అని చెప్పగలిగే చిత్రం ఒకటి కూడా రాలేదు ఈ 1964 వరకు. ఆ ఆలోచన ఆదుర్తి సుబ్బారావు గారికి వచ్చింది. మరి ఆయనకి ఆలోచన ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో గాని చాలా మంది ఆయన్ని భయపెట్టారు. అందరూ కొత్త వాళ్లతో సినిమా నిర్మిద్దామని నువ్వు ప్రణాళికలు వేస్తున్నావట, ఇది అయ్యేది కాదు, అలాగే నువ్వు గుణపాఠాలు నేర్చుకుంటావు, పాపం ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావని, కొంతమంది చాలా సాహసం చేస్తున్నాడని, ఇలా రకరకాలుగా అనుకున్నారు. కానీ ఆయనకు మాత్రం అందరూ కొత్త వాళ్లతోటి, అందరూ అంటే 95-96% మంది తీద్దామని ఆయన ప్రణాళిక వేసుకుని 1964
ఫిబ్రవరి 23వ తేదీన పేపర్లో ఒక ప్రకటన వేశారు. ఆ ప్రకటన బుర్రిపాలెంలో ఉన్నటువంటి ఘట్టమనేని శివరామకృష్ణ అనేటటువంటి కుర్రవాడు చూశాడు. ఆ ప్రకటన ఏమిటంటే, ఈ ప్రకటన మోగ మనసులు విడుదలైనటువంటి 23 రోజులకు వచ్చింది. మోగ మనసులు 1964 జనవరి 31న విడుదలైంది. అప్పటి నుంచి ప్రతి 2-3 రోజులకి మోగ మనసుల గురించి వైవిధ్యభరితమైనటువంటి ప్రకటనలు పేపర్లో వస్తూ ఉండేవి. ఆ రోజుల్లో ప్రసార సాధనాలంటే న్యూస్ పేపర్లు, సినిమా పత్రికలు, వాల్ పోస్టర్లు అంతవరకే. రేడియోలో సినిమాల గురించి చెప్పేవాళ్లు కాదు, టీవీ లేవు, ఇంటర్నెట్ అసలే లేదు. అందువల్ల సినిమాల గురించి వార్తలు తెలుసుకోవాలి అంటే అప్పుడప్పుడు న్యూస్ పేపర్లో వచ్చేటటువంటి వార్తలు, నెలకొకసారి సినిమా రంగం లాంటి పత్రికలు వచ్చేటటువంటివి, వాటి ద్వారా మాత్రమే తెలిసాయి. మహా అయితే మన ఊళ్ళో ఏ సినిమా ఆడుతుందంటే వాల్ పోస్టర్లు చూసుకోవాల్సిందే. అలాంటి రోజుల్లో ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ 2 వార్తాపత్రికలు మాత్రం ప్రసిద్ధంగా ఉండే. ఆ రెండింటిలోనూ ఒక హాఫ్ పేజీ అడ్వర్టైజ్మెంట్ 1964 ఫిబ్రవరి 23న వచ్చింది. ఆ ప్రకటన ఏమని ఉందంటే, ఆ పేపర్ నా దగ్గర ఉందండి, అది చదువుతాను. ఈ సినిమా గురించినటువంటి సమాచారాలు సేకరించడానికని ఆ 1964-65లో వచ్చినటువంటి ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఈ వార్తాపత్రికలన్నీ కూడా పరిశీలించడం జరిగింది. దాంతో ఆ రోజు విడుదలైనటువంటి ప్రకటన ఒరిజినల్ ప్రతి దొరికింది నాకు. దాంట్లో ఇలా రాశారు: ఆనాడు మీకు నచ్చిన చిత్రం మంచి మనసులు సమర్పించిన బాబు మూవీస్ ఒక కొత్త సంస్థ. ఎందుకంటే బాబు మూవీస్ అనేది మంచి మనసులతో ప్రారంభించారు. ఈనాడు ఆ సంస్థ చిత్రించిన మోగ మనసులు మీరు మెచ్చిన ఒక కొత్త కథ. అప్పుడు ఈ మోగ మనసులు విడుదలవ్వగానే వచ్చినటువంటి ప్రకటన కాబట్టి అలా చెప్పారు. తర్వాత వాళ్ళు వ్రాసినటువంటి ఆ తరువాతి వాక్యాలు ఈ ఘట్టమనేని శివరామకృష్ణ గారిని బాగా ఆకర్షించినాయి. ఆ తరువాతి వాక్యాలు ఏమిటంటే, రేపు అదే సంస్థ మీ ప్రోత్సాహ బలంతో నిర్మించే తేనె మనసులు చిత్రంలో అంతా కొత్త తారలే. ఇందులో ముఖ్య పాత్రలు ధరించడానికి చక్కని రూపం, విగ్రహస్ఫూర్తి, చదువు, సంస్కారం గల యువతీ యువకులు ముఖ్యంగా కావాలి. నటించే శక్తి, నేర్చుకునే ఆసక్తి ముఖ్యమైన అర్హతలు. ఇవి మీలో ఉన్నాయనుకుంటే మార్చి 7వ తేదీలోగా బాబు మూవీస్ కార్యాలయానికి 19 ఫస్ట్ మెయిన్ రోడ్, సిఐటి కాలనీ, మద్రాస్ 4 రాయండి. అందులో మీ గురించిన వివరాలు, మీ వయస్సు, ఎత్తు, చదువుతున్నది లేక ఉద్యోగం పేర్కొనాలి. నాటక రంగ అనుభవం, నృత్య కళా ప్రవేశం ఉంటే తెలపవచ్చు. ఉత్తరంతో పాటు 3 ఫోటోలు, కనుముక్కు తీరు స్పష్టంగా తెలియచేసేటువంటి పోర్ట్రేటు, ఒక ప్రొఫైలు, పూర్తి సైజు విగ్రహం తెలిపే ఫోటో పంపాలి. ఇందుకు మీ పూర్తి సమ్మతి తెలుపుతూ మీ తల్లిదండ్రులు లేక సంరక్షకుల వద్ద నుంచి ఒక ఉత్తరం జతపరచాలి. ఫోటోలు తిప్పి పంపబడవు. కావలసిన వారు స్టాంపులు జతపరచాలి. మీకు ప్రత్యేకంగా పిలుపు వస్తే తప్ప ఇతరత్రా మా కార్యాలయానికి వచ్చి కలుసుకోవద్దని కోరుతూ ఇట్లు సి సుందరం, బాబు మూవీస్. అదండి ప్రకటన. దీనిలో ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే, మీ ఫోటోలు పంపించండి, అలాగే మార్చి 7వ తేదీలోగా పంపించండి, మా కార్యాలయానికి వచ్చి కలుసుకోవద్దు అనేటటువంటివి ముఖ్యమైనటువంటి వార్తలు ఈ ప్రకటనలో. అది చూశారు ఘట్టమనేని శివరామకృష్ణ. పైగా ఈ ప్రకటన వేసింది ఎవరు? ఆదుర్తి సుబ్బారావు గారు. అప్పటికే చాలా పేరున్నటువంటి దర్శకుడు. అందువల్ల అనుమానించాల్సిన అవసరం లేదు. పైగా అందరూ కొత్త తారలతో తీసేటట్టుది మొట్టమొదటి చిత్రం. అందువల్ల అవకాశం ఏమైనా ఉంటుందిలే అనుకుని కృష్ణ గారు ఆయన స్టూడియోలో అప్పటికే ఫోటోలు తీయించున్నారు, అందరి దగ్గరికి వెళుతున్నారు కదా, ఆ ఫోటోలన్నీ కవర్లో పెట్టి పంపించారు. ఇక్కడ తేదీల వారీగా చూస్తే ఒక ఆసక్తికరమైన సమాచారం బయటపడుతుంది. ఫిబ్రవరి 23వ తేదీన పేపర్లో వేశారు, మార్చి 7వ తేదీలోగా కావాలన్నారు. అంటే 2 వారాలు మాత్రమే, 2 వారాల కంటే తక్కువ మాత్రమే సమయం ఉంది. మరి ఆ సమయంలోనే చాలా మంది ఫోటోలు పంపించుంటారు. అడుగుతోంది ఆదుర్తి సుబ్బారావు గారు కాబట్టి అప్పటికే ఇంకా మోగ మనసులు విజయవంతంగా నడుస్తోంది. కృష్ణ గారు కూడా ఫోటోలు పంపించారు. ఫోటోలు పంపించినటువంటి కొన్ని రోజులకి ఆయనకి మద్రాసు రమ్మని పిలుపు వచ్చింది. చాలా ఆనందపడ్డారు. ఆదుర్తి సుబ్బారావు గారు లాంటి వాళ్ళు పిలుస్తున్నారు అని. ఆయన మద్రాసు వెళ్లగానే స్క్రీన్ టెస్టు, అలాగే ఫోటో షూటింగ్ టెస్టు తీశారు. ఆ స్క్రీన్ టెస్ట్ తీసేటప్పుడు కూడా ఏం చేశారంటే, కొంత తెలుపు నలుపుల్లోనూ ఒక రీలు కలర్లోనూ కూడా చిత్రీకరించి వాళ్ళని, సరే మీ స్క్రీన్ టెస్ట్ అయిపోయింది, మీరు వెళ్ళిపోండి, మళ్ళా పిలుస్తాంలే అన్నారు. బహుశా ఇదంతా కూడా ఒక 1 రోజులు ఆ పైన సమయంలో జరిగి ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు వచ్చినటువంటి అప్లికేషన్స్ కూడా దాదాపు 1500, ఒక 2000 వరకు కూడా చాలా మంది అప్లికేషన్స్ వస్తే దాంట్లో నుంచి కొంతమందిని మాత్రం వాళ్ళు పిలిచారు. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, మార్చి 7వ తేదీలోగా వాళ్ళు పంపించమని అడిగారు కదా,
మార్చి 16వ తారీఖునే సినిమా ప్రారంభించాము అని చెప్పి పేపర్లో ప్రకటన కూడా వచ్చింది. ఆ మార్చి 16వ తారీఖున బహుశా వాళ్ళు లాంఛనంగా ప్రారంభించి ఉంటారు. ఎందుకంటే 2 వారాల్లో వీళ్ళందరినీ కూడా ఎంపిక చేసేది తుది నిర్ణయం తీసుకుని ఉంటారు అనుకోను. లాంఛనంగా ఎందుకు ప్రారంభించారంటే అంత తొందరగా, ఆ తర్వాత ఒక వారానికో ఏమో అక్కినేని నాగేశ్వరరావు గారు అమెరికా వెళ్తున్నారు. అందుకని చెప్పి మార్చి 16వ తేదీన లాంఛనంగా అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు వాళ్ళు ప్రారంభోత్సవం చేయగా ఈ తేనె మనసుల సినిమా ప్రారంభమైంది. కానీ అప్పటికి బహుశా ఈ నటీనటులందరూ కూడా నిర్ణయం అయి ఉండరు అనుకోవాలి మనం ఆ తేదీలను బట్టి. సరే, కృష్ణ గారు వెళ్లారు. ఆయన కూడా స్క్రీన్ టెస్ట్ అది చేశారు, వెళ్లిపోమన్నారు. కొన్ని రోజులకి ఆయనకి వచ్చింది ఉత్తరం. ఏమని? మీరు వచ్చేసేయండి, ఉత్తరమో టెలిగ్రామో, మీరు వచ్చేసేయండి, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాము అని. ఆయన నమ్మలేకపోయారు. ఎన్నో వేల మంది వచ్చారు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆయన చూశారు ఎంతమంది వచ్చారో, ఎంతమందికి ఫోటో షూటింగ్ చేస్తున్నారో, స్క్రీన్ టెస్ట్ చేస్తున్నారో కూడా ఆయన ప్రత్యక్షంగా గమనించారు. చాలా ఆనందపడి, కానీ ఆయనకి ఇంకా నమ్మకం కుదరలేదు. ఏమో వెళ్ళాక చూడాలి, మళ్ళా ఏమైనా అవాంతరం వస్తుందేమో అనుకుంటూ ఆయన రైలు ఎక్కారు. తెనాల్లో మద్రాసు వెళ్లారు. వెళ్లేటప్పుడు ట్రైన్ లో ఆ కంపార్ట్మెంట్ లో ఆయనకు ఒక గొప్ప నటుడు కనిపించి ఆయన, ఏం బాబు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు. ఇలా ఆదుర్తి సుబ్బారావు గారు కొత్త సినిమా తీస్తానన్నారండి, నా ఫోటోలు పంపించాను, నాకు టెస్ట్ అది పెట్టారు, నేను సెలెక్ట్ అయ్యానని నన్ను రమ్మంటున్నారు అని ఆ గొప్ప నటుడికి చెప్పారు. ఆయన చెప్పారు, చూడడానికి చాలా ఎర్రగా మంచి విగ్రహంతో ఉన్నావు, నువ్వు తప్పనిసరిగా పైకి వస్తావు, పైగా నిన్ను పిలుస్తోంది కూడా ఆదుర్తి సుబ్బారావు గారు అని ఆయన ఆశీర్వదించారు. ఆ గొప్ప నటుడు ఎవరో కాదు, ఎస్వి రంగారావు గారు. ఆ విధంగా ఎస్వి రంగారావు గారి ఆశీస్సుని సినిమాల్లో ప్రవేశించడానికి ముందే తీసుకున్నటువంటి కృష్ణ వెళ్లారు మద్రాసు వెళ్లగానే అక్కడ ఆఫీసులో ఆదుర్తి సుబ్బారావు గారు, ఆయనకి సహాయకులుగా ఉన్నటువంటి ఇప్పటి కళా తపస్వి కె విశ్వనాథ్ గారు, ముళ్లపూడి వెంకటరమణ గారు వీళ్ళందరూ ఉన్నారు. ఆఫీస్కి వెళ్లగానే ఈయనకు ఒక అగ్రిమెంట్ ఇచ్చి దాని మీద సంతకం చేయమన్నారు. ఆ అగ్రిమెంట్ ఏమిటంటే, 2 సినిమాల్లో నువ్వు నటించాలి, మేము తీసేటటువంటి వరుస సినిమాల్లో. మొదటి సినిమాకి 2,000, రెండో సినిమాకి 3,000 ఇస్తాము, రెండింటిలోనూ ప్రధాన పాత్ర అని చెప్పారు. ఆ అగ్రిమెంట్ మీద సంతకం చేశాక కృష్ణ గారికి నమ్మకం కలిగింది. అదండి, ఆ విధంగా ఘట్టమనేని శివరామకృష్ణ కృష్ణగా మారి ఆ తేనె మనసుల సినిమాకి అగ్రిమెంట్ సంతకం చేశారు. కృష్ణ గారితో పాటుగా ఆ సినిమాకి ఎన్నికైనటువంటి మరొక హీరో రామ్మోహన్, అలాగే హీరోయిన్లు సంధ్యారాణి, సుకన్య. కృష్ణ గారిని చూసినప్పుడు కూడా చాలా మంది ఆదుర్తి సుబ్బారావు గారిని అన్నారు, ఎందుకండి ఈ కుర్రవాడు చాలా బక్కగా పీలగా ఉన్నాడు, ఇతన్ని తీసుకుంటున్నారు అని. కానీ ఆయనకి మాత్రం ఈయన మీద చాలా నమ్మకం ఉండి ఆయన తీసుకున్నారు. కొన్ని రోజులు అనుకునేవాళ్ళట, ఈ ఎంపికలు జరుగుతున్నప్పుడు సరైన హీరో దొరకకపోతే మన విశ్వంతోటే హీరో వేషం వేయిద్దామని. విశ్వం అంటే ఎవరో కాదు, కె విశ్వనాథ్ గారు. బహుశా మరి ఒక హీరో దొరకపోయి ఉండుంటే కె విశ్వనాథ్ గారి హీరో అయి ఉండేవాళ్లే మా సినిమాలో. ఆ విధంగా కృష్ణ గారు ఎంపికయ్యారు. ఇంకా ఆ తేనె మనసుల సినిమాకి ఎంపిక కోసం వచ్చి ఎంపిక కాలేకపోయినటువంటి తర్వాత రోజుల్లో సినీ ప్రముఖులు ఎవరంటే జయలలిత, హేమమాలిని, కృష్ణంరాజు. వీళ్ళందరూ కూడా ఆ ఇంటర్వ్యూలకు వచ్చి ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేకపోయిన వాళ్ళు. అలాగే తర్వాత రోజుల్లో ప్రముఖ మాటల రచయిత గణేష్ పాత్రో, ఆయన కూడా ఈ సినిమా సెలక్షన్ కోసం అని వెళ్లారట, ఆయన సెలెక్ట్ అవ్వలేదు. ఇంకొక ఆయన ఈ సినిమాలో సెలెక్ట్ అయ్యి కూడా ఆ సినిమాలో నటించలేదు. ఆయన పేరు కొణిదెల వెంకట్రావు. మన మెగాస్టార్ చిరంజీవి గారి నాన్నగారు కూడా ఈ సినిమా ఇంటర్వ్యూలకు వెళ్లి సెలెక్ట్ అయ్యి ఆయన ఉద్యోగం చేస్తూ ఉండేవాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో, అందుకని ఈ సినిమాలో నటించలేదు. ఇంతమంది తప్పిపోయాక మన కృష్ణ గారు దీంట్లో ఎంపికయ్యారు. అక్కడి నుంచి వాళ్ళకి ఒక చాలా 2-3 నెలల పాటు శిక్షణ ఇచ్చారు. అంతా నటనలోను, డాన్సులు చేయడంలోను, సంభాషణలోను, వీటన్నిటిలోనూ. ఆ తర్వాత ఆదుర్తి సుబ్బారావు గారు రాసుకున్నారు, నేనేదో కొత్త వాళ్లతో తీశాను, నాకు చాలా తేలికని అందరూ అనుకున్నారు, నాకు చాలా అనుభవం వచ్చింది కొత్త వాళ్లతోటి, అదే పాత వాళ్లతో తీస్తే ఇంత కష్టపడాల్సిన పని లేదు, వాళ్ళందరికీ నటన అంటే తెలుసు, కానీ నేను వాళ్ళకి అవకాశం ఇద్దాం అనుకున్నాను, అందుకని చెప్పి అందరితో కొత్త వాళ్లతో తీశాను అని తర్వాత ఆయన ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. అలా షూటింగ్ ప్రారంభమయ్యి ఊటీలోను, హైదరాబాద్ లోను ఎక్కువ శాతం షూటింగ్ చేశారు. అలాగే ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న రోజులు కూడా చాలా వైవిధ్యభరితంగా ప్రకటనలు ఇస్తూ వచ్చారు ఆదుర్తి సుబ్బారావు గారు. ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళు. అంతకుముందు అక్కినేని నాగేశ్వరరావు సినిమా అన్నా, రామారావు సినిమా అన్నా పెద్దగా ప్రకటన అవసరం లేదు. నాగేశ్వరరావు ఎవరో, రామారావు ఎవరో అందరికీ తెలుసు. మరి అందరూ కొత్త వాళ్ళు అయ్యేసరికి వీళ్ళ మొహాలు కొంచెం పరిచయం అవుతుంది, సినిమా విడుదలయ్యేసరికి వీళ్ళ పేర్లన్నీ కూడా అందరిలోకి ప్రచారం వస్తాయి అనుకున్నట్లుగా అప్పుడప్పుడు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ప్రకటనలు ఇస్తూ వచ్చారు ఆదుర్తి సుబ్బారావు గారు. ఈ సినిమాని ముందుగా ఒక 4-5 రీళ్లు
బ్లాక్ అండ్ వైట్ లో తీశారు. ఆ తర్వాత ఆయనకు అనిపించింది, అందరితో కొత్త వాళ్లతో ప్రయోగం చేస్తున్నాం కదా, కలర్ లో తీస్తే బాగుంటుంది అని అప్పటి వరకు ఆయన షూటింగ్ చేసినటువంటి బ్లాక్ అండ్ వైట్ రీల్స్ ని పక్కన పడేసి దానికైనటువంటి ఖర్చును కూడా వదులుకుని ఆయన మళ్లీ కలర్ లో షూటింగ్ చేయడం ప్రారంభించారు. చాలా ధైర్యం కావాలండి అలాంటి పని చేయాలంటే. అందరూ కొత్త వాళ్లతోటి కలర్ లో అంటే చాలా ఖర్చు అవుతుంది, పైగా మొట్టమొదటిసారిగా ఇలాంటి ప్రయోగం చేయడం. ఆ ప్రయోగం చేసినటువంటి ఆదుర్తి సుబ్బారావు గారి సాహసాన్ని కూడా మనం మెచ్చుకోవాలి. అలాగే ఈ సినిమాకి ఉన్నటువంటి చాలా ప్రత్యేకత, కృష్ణ గారు ఎన్నో రికార్డులు సృష్టించారని చెప్పుకున్నాం కదా, వాటన్నిటితో పాటుగా ఆయన మొట్టమొదటి సినిమా కూడా ఒక రికార్డు తండి. ఏమిటంటే మొట్టమొదటిసారిగా తెలుగులో పూర్తిగా రంగుల్లో నిర్మించబడినటువంటి సాంఘిక చిత్రం తేనె మనసులు. అలా రంగుల్లో పూర్తి చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ అంతా కూడా దాదాపుగా 1 సంవత్సరం పాటు జరిగింది. 1964 మార్చ్ 16వ తేదీన వాళ్ళు ఈ ముహూర్తాన్ని పెట్టి ప్రారంభిస్తే 1965 మార్చ్ 31న సినిమా విడుదలైంది. అంటే దాదాపుగా సంవత్సరం పాటు షూటింగ్ చేశారు. ఈ సంవత్సరంలో ఆదుర్తి సుబ్బారావు గారు ఖాళీగా ఏమీ లేరు. అలాగే కేవలం ఈ తేనె మనసులు సినిమా మీదే పనిచేశారని చెప్పుకోలేము. ఎందుకంటే ఈ తేనె మనసులు ప్రారంభించి విడుదలయ్యేలోగా ఆదుర్తి సుబ్బారావు గారి 3 సినిమాలు విడుదలైనవి. డాక్టర్ చక్రవర్తి, దాగుడు మూతలు, సుమంగళి. ఆ 3 సినిమాల మధ్యలో విడుదలైనవి. ఈయన ఈ తేనె మనసులు షూటింగ్ కొనసాగిస్తూ ఉన్నారు. చివరికి 1965 మార్చి 31వ తేదీన ఈ తేనె మనసుల చిత్రం విడుదలైంది. ఈ సినిమా విడుదలైనటువంటి 2-3 రోజులకి ఉగాది వచ్చింది. అందుకని ప్రకటన ఎలా ఇచ్చారంటే 1965 మార్చి 30వ తేదీన ఆదుర్తి సుబ్బారావు గారు ఒకవైపు కృష్ణ, సుకన్య, రెండో వైపు రామ్మోహన్, సంధ్యారాణి వీళ్ల ఫోటోలతోటి ఒక క్వార్టర్ పేజీ అడ్వర్టైజ్మెంట్ వేసి ఏమీ రాయకుండా రేపే ఉగాది అని రాశారు. నిజానికి ఆ రోజు ఉగాది కాదు, ఆ తర్వాత 4 రోజులకు వస్తుంది. అంతవరకే వేశారు, ఏమీ రాయలేదు. దాంట్లో సినిమా పేరు కానీ విడుదలని కానీ ఏమీ రాయలేదు. ఆ విధంగా ప్రేక్షకుల్లో ఒక ఆసక్తి, ఉత్సుకత పెంపొందించేలాగా ప్రకటనలు ఇస్తూ వచ్చారు ఆదుర్తి సుబ్బారావు గారు. ఆ ప్రకటన వచ్చాక 1965 మార్చి 31వ తేదీన పైన పెద్ద హెడ్డింగ్ ఏంటంటే నేడే ఉగాది. నిజానికి ఆ రోజు ఉగాది కాదనుకున్నాం కదా, ఆ తర్వాత 2 రోజులకు వస్తుంది. ఏమి రాశారంటే నేడే ఉగాది, విశాలాంధ్ర ఆకాశం మీద అందాల హరివిల్లు వెళ్లి విరిసేది నేడే, తెలుగు చిత్రసీమకు 12 కొత్త నటుల బహూకరణ నేడే, ఈస్టమన్ కలర్ లో తొలి సాంఘికం, యావదాంధ్ర ప్రేక్షకలోకం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సంచలన చిత్రం, రసవంతమైన కథతో రసవత్తర సంగీతంతో తేనెలొలికే చిత్రం, బాబు మూవీస్ వారి మహోజ్వల కళా సృష్టి తేనె మనసులు విడుదల నేడే, అందుకే నేడు ఉగాది. ఆ విధంగా వైవిధ్యభరితంగా ప్రకటన ఇచ్చి 1965లో ఈ సినిమాని విడుదల చేశారు. సినిమా విడుదలయ్యాక కూడా ఏం చేశారంటే 4-5 రోజులకి ప్రేక్షకులందరికీ కూడా కృతజ్ఞతలు చెబుతూ, మీరందరూ మా సినిమాని ఆదరిస్తున్నారు, అయితే మా నటీనటులందరినీ కూడా చూపించమని మీరందరూ అడుగుతున్నారు, ఈ నటీనటుల్ని తీసుకుని ప్రతి ఊరికి వస్తాము అని ప్రతిరోజు కూడా వార్తాపత్రికలో ఇదిగో ఈ రోజు మచిలీపట్నం వస్తున్నాము, రేపు తాడేపల్లిగూడెం వస్తాము, ఆ తర్వాత ఏలూరు వస్తామని ఏ రోజుకు ఆ రోజు పేపర్లో ప్రకటనలు ఇస్తూ ఈ నలుగురిని కూడా ముఖ్యమైనటువంటి హీరో హీరోయిన్లు కృష్ణ, రామ్మోహన్, సంధ్యారాణి, సుకన్య నలుగురిని తీసుకుని ఈ సినిమా యూనిట్ అందరూ కూడా ఆంధ్రదేశంలోని అన్ని ముఖ్యమైన సెంటర్లని దర్శించారు. ఆ విధంగా ఏమైందంటే ప్రేక్షకుల్లో వీళ్ళందరూ కొత్త వాళ్ళు అనేటటువంటి భావన కాకుండా వీళ్ళు కూడా మనకి తెలిసిన వాళ్లే, వీళ్ళని మనకి చూపిస్తున్నారు నిర్మాత, దర్శకుడు, వీళ్ళ గురించి పేపర్లో వస్తోంది, వీళ్ళ గురించి వార్తలు వస్తున్నాయి అనేటటువంటి భావన కలగజేసి ఈ సినిమాకి ప్రేక్షకుల్ని దగ్గర చేశారు ఈ నిర్మాత, దర్శకుడు కూడాను. ఆ విధంగా జరిగిందండి. సూపర్ స్టార్ కృష్ణ గారి తెరంగేట్రం, తెర ప్రవేశం తేనె మనసుల చిత్రం ద్వారా వన్ ఆఫ్ ది హీరోస్ గా ఆయన ఆ సినిమాలో నటించారు. ఆ సినిమా విజయవంతం అయ్యింది. కానీ చాలా మంది ఏమన్నారంటే ఆ సినిమాల్లో కృష్ణ గారిని, రామ్మోహన్ గారిని పోల్చి చూసి కృష్ణ గారి కంటే కూడా రామ్మోహన్ గారికి మంచి భవిష్యత్తు ఉంటుంది, ఆయన చాలా అందంగా కనిపిస్తున్నాడు అని చాలా మంది జోస్యం చెప్పారు. ఆ సినిమా విడుదలయ్యాక ఈ విజయవంతమైనటువంటి ఈ ప్రదర్శనలు అన్ని చోట్లకి వెళ్లడం, అలాగే శతదినోత్సవం ఇవన్నీ అయిపోయాక మళ్లీ వెనక్కి వచ్చేశారు కృష్ణ గారు. ఎందుకంటే ఆ తర్వాత సినిమా వెంటనే ప్రారంభించలేదు. ఆ తర్వాత సినిమా కూడా మా దగ్గరే చెయ్యాలి అని ఆదుర్తి సుబ్బారావు గారు కాంట్రాక్ట్ రాయించుకున్నారు. కానీ ఆ సినిమాని మాత్రం షూటింగ్ వెంటనే ప్రారంభించలేదు. అందుకని చెప్పి ఆయన వెనక్కి వచ్చేశారు. దాదాపుగా 6 నెలలో 7 నెలలో ఆయన ఖాళీగా ఉన్నారు. ఇది ఒక సినిమా, విజయవంతమైనటువంటి సినిమాలో హీరోగా నటించి కూడా ఆయన వెనక్కి వచ్చేశారు, ఏమీ పని లేకుండా. మళ్ళా 6-7 నెలలు అయ్యాక ఇచ్చిన మాట ప్రకారం
ఆదుర్తి సుబ్బారావు గారు కృష్ణ గారిని మళ్లీ పిలిచారు. రెండో సినిమా మొదలవుతుంది అబ్బాయి రా అని. ఆ రెండో సినిమానే కన్నె మనసులు. ఆ కన్నె మనసులు సినిమా కోసమని మళ్ళా రెండోసారి మద్రాసు వెళ్లారు. ఆ కన్నె మనసుల్లో కూడా ఈ నలుగురే హీరోయిన్లు, కృష్ణ గారు, రామ్మోహన్ గారు, సుకన్య, సంధ్యారాణి. ఈ నలుగురినే పెట్టి మళ్లీ కన్నె మనసులు అనేటటువంటి సినిమాని ప్రారంభించారు. ఆ కన్నె మనసులు అనేటటువంటి సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా మరొక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ఏమిటంటే, డూండి గారు అని సుందర్లాల్ మెహతా డూండి అనేటటువంటి నిర్మాతలు, డూండి అంటే ఎవరో నార్త్ ఇండియన్ కాదండి, డూండేశ్వరరావు అచ్చమైనటువంటి తెలుగువాడు. విజయవాడలో మొట్టమొదటిగా సినిమా థియేటర్ నిర్మించినటువంటి పోతిన శ్రీనివాసరావు గారు అబ్బాయి. ఆయన సుందర్లాల్ మెహతా కలిసి అప్పటికే తెలుగులో కొన్ని విజయవంతమైనటువంటి చిత్రాలు తీశారు. ఇది మన రక్త సంబంధం, ఇలాంటి చిత్రాలన్నీ. వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. ఏమని, తెలుగు సినిమాలన్నీ కూడా ఒక మూసలో వెళుతున్నాయి, అయితే సాంఘికాలు, జానపదాలు, పౌరాణికాలు ఇలాగే ఉంటున్నాయి, తెలుగులో ఒక విభిన్నమైనటువంటి సినిమా తీస్తే బాగుంటుంది అని వాళ్ళకి చాలా పరిచయస్తుడైనటువంటి ఆర్ద్ర గారిని కలుసుకున్నారు. అప్పట్లో ఏమిటంటే జేమ్స్ బాండ్ సినిమాలు బాగా ఆడుతున్నాయి మద్రాసులోనూ, అలాగే విజయవాడ, ఇలాంటి కొన్ని ప్రధానమైనటువంటి నగరాల్లో. ఈ జేమ్స్ బాండ్ సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా చూసేవాళ్లు. ఎందుకు చూసేవాళ్లు? అందులో ఉన్నటువంటి పాత్ర కొత్త, విభిన్నంగా, వినూత్నంగా కనిపించేది. మన చుట్టూ ఉన్నటువంటి పాత్ర కాకుండా అమ్మాయిల చుట్టూ తిరుగుతూ డాన్సులు చేస్తూ ఒక గొప్ప గొప్ప ఈ రహస్యాలను ఛేదిస్తూ, దేశాలను రక్షిస్తూ, లేకపోతే క్రైమ్ ని సాధిస్తూ, ఇలాంటి వాటి క్రైమ్ ని పరిష్కరిస్తూ ఇలాంటి కథలు ఉండడంతో ప్రేక్షకులందరూ కూడా ఆసక్తిగా చూసేవాళ్లు. ఇలా వీళ్ళందరూ జేమ్స్ బాండ్ సినిమాలు చూస్తున్నారు కదా, మనం తెలుగులో జేమ్స్ బాండ్ సినిమా తీస్తే ఎలా ఉంటుంది అని డుండి గారికి ఆలోచన వచ్చింది. వచ్చి ఆయన ఆరుద్ర గారిని కలుసుకుని ఏమండి, పానిక్ అండ్ బ్యాంకాక్ అనేటటువంటి సినిమా ఆడుతోంది, ఈ సినిమా ఆధారంగా మనం తెలుగులో ఏమైనా కథ రాయండి, రాస్తే కనుక తెలుగులో జేమ్స్ బాండ్ సినిమా తీద్దాం, మన వాళ్ళందరూ ఇంగ్లీష్ సినిమాలు చూసి చాలా ఉత్సాహపడుతున్నారు, జేమ్స్ బాండ్ పాత్రని తెలుగులో తీస్తే బాగా హిట్ అవుతుంది అని డుండి గారు ఆరుద్ర గారిని అడిగారు. ఆరుద్ర గారు పానిక్ ఇన్ బ్యాంకాక్ అనేటటువంటి సినిమా ఆధారంగా జేమ్స్ బాండ్ పాత్రను సృష్టించి ఒక కథ రాసుకున్నారు. కథ సిద్ధమైంది. ఇప్పుడు ఎవరిని పెట్టాలి దీంట్లో? అక్కినేని నాగేశ్వరరావు గారు, రామారావు గారు అప్పటికే వాళ్ళదైనటువంటి తమదైన పంథాలో వెళుతున్నారు. అందుకని కొత్త నటుడు ఎవరైనా బాగుంటుంది జేమ్స్ బాండ్ పాత్రలో అనుకుని డూండి గారు, అలాగే సుందర్లాల్ మెహతా గారు, ఆరుద్ర గారు వీళ్ళందరూ కొత్త వాళ్ళు ఎవరున్నారా అని ఆలోచిస్తుంటే, ఇదిగో మొన్న తేనె మనసులు సినిమా విడుదలైంది క్రిందటి సంవత్సరం, అది బాగా ఆడింది, అతనే ఇప్పుడు కన్నె మనసులు అటువంటి సినిమాలో కూడా చేస్తున్నాడు, ఆ కృష్ణ బాగుంటాడు అని కృష్ణ గారికి కబురు చేశారు. ఆదుర్తి సుబ్బారావు గారి కబురు వచ్చింది, ఏమండి మీ దగ్గర కొత్త కుర్రవాడు ఉన్నాడు కదా, ఒకసారి మా ఆఫీస్కి వచ్చి కలవమని చెప్పండి అని. అప్పటి కన్నె మనసుల షూటింగ్ ప్రారంభం అయింది. సరే ఎవరో పిలుస్తున్నారని చెప్పి ఈయన వెళ్లారు. వెళ్లగానే ఆ సినిమా కూడా సంతకం పెట్టించుకున్నారు. అది కృష్ణ గారికి 3వ చిత్రం, గూఢచారి 116. ఆ గూఢచారి 116 అలాగే కన్నె మనసులు, ఈ 2 సినిమాలు కూడా షూటింగ్ ఒకేసారి జరిగినాయి. ఉదయం ఒక సినిమాలోనూ, సాయంకాలం 2వ సినిమాలోనూ నటించేటటువంటి అవకాశం కృష్ణ గారికి ఆ 2వ సినిమాలోనే వచ్చింది. ఆ తర్వాత ఆయన ఒక ఇంటర్వ్యూలో రాసుకున్నారు, ఎలా ఉండేదంటే 2 షూటింగుల్లో పాల్గొనడం అనేది, ఈ గూఢచారి 116కి వెళ్ళినప్పుడేమో కాస్త అమాయకమైన ఫోజులు అనుకోకుండా వచ్చేసి, ఎందుకంటే ఆ పొద్దునే కన్నె మనసుల్లో వేసి వెళ్లారు కాబట్టి. అలాగే ఆ మర్నాడు కన్నె మనసులకు వచ్చేసరికి గూఢచారి 116లో ఉన్నటువంటి యాక్షన్ అలాంటి పాత్ర అంతా కూడా దానిలోకి వచ్చేదట. అందుకని సర్దుకోవడం కొంచెం మొదట్లో కష్టమైంది, కొన్ని రోజులకు అలవాటు పడిపోయింది అని రాసుకున్నారు తర్వాత ఆయన. అలా ఇటువైపు కన్నె మనసుల షూటింగ్ ఒకవైపు, గూఢచారి 116 షూటింగ్ రెండొక వైపు జరుగుతోంది. ఆయనకి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, అవకాశం వచ్చింది కాబట్టి 2 సినిమాలోనూ నటిస్తున్నారు. కన్నె మనసుల సినిమా విడుదలైంది జులై 22, 1966. అంటే అప్పటికి తేనె మనసులు విడుదలై దాదాపుగా సంవత్సరం 3 నెలలు అయింది. అది పర్వాలేదు, ఒక మాదిరిగా ఆడుతోంది అని పేరు వస్తున్నటువంటి రోజుల్లో ఆ తర్వాత దాదాపుగా 15-20 రోజులకి ఆగస్టు 11, 1966 అప్పుడు గూఢచారి 116 విడుదలైంది. అంతే, ఆ తర్వాతంతా చరిత్ర. ఆ గూఢచారి 116 విడుదలైన రోజు నుంచి కూడా విపరీతమైనటువంటి ఆదరణ వచ్చింది ప్రేక్షకుల్లోనూ. అందరికీ కొత్తగా కనపడింది. పాటలు, అలాగే జయలలిత అందాలు అవన్నీ ఒక ఎత్తు, కృష్ణ గారి యాక్షను, కథలో కొత్తదనం కనపడింది. ఈ జేమ్స్ బాండ్, తెలుగు జేమ్స్ బాండ్ కనిపిస్తున్నాడు. దాంతో ప్రేక్షకులందరూ విపరీతంగా ఆదరించారు. గూఢచారి 116 సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమాలో సందర్భం వచ్చింది కాబట్టి చెబుతాను, అంత సజావుగా ఏం జరగలేదు. ఈ సినిమా షూటింగ్ అంతా కృష్ణ గారికి మాత్రం సజావుగానే జరిగింది. దానిలో హీరోయిన్ గా వేసినటువంటి జయలలిత
ఆవిడ ఎప్పుడు అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఒకసారి వాళ్ళ అమ్మగారికో లేకపోతే ఆవిడ పెంపుడు కుక్కకో ఏదో సరిగ్గా గౌరవం జరగలేదట. అందుకని ఆవిడ ఊటీ షూటింగ్ నుంచి మద్రాసు వచ్చేశాక నాకు డేట్స్ ఖాళీ లేవు, వేరే సినిమాకి ఇచ్చాను అని ఏదో చెప్పారు. ఇదేమిటి, కొత్త కురవాడితో తీస్తున్నాము, కొత్త సినిమాను, పైగా ఈవిడేమో ఇలాగా ఇబ్బంది పెడుతోంది అనుకుని ఎలాగో బ్రతిమాలారు ఆవిడని. ఆవిడ ఇలాగా మీ షూటింగ్ లో మా అమ్మగా మా కుక్కగా ఏదో అవమానం జరిగిందని చెప్పకుండా మొత్తానికి ఆవిడ అలా బెట్టు చేస్తుంటే ఎలాగో బ్రతిమాలి ఒక 5 రోజులు మాత్రం కాల్ షీట్స్ తీసుకున్నారు. జయలలిత గారు ఈ 5 రోజుల్లో మీరు పూర్తి చేసుకోండి, తర్వాత నాకు డేట్స్ లేవు అన్నారు. సరే అని చెప్పి ఉదయం నుంచి సాయంకాలం వరకు సెట్టింగ్స్ వేసేసి ఆవిడ క్లోజప్ షాట్స్, కృష్ణ గారితో ఉండేటటువంటి షాట్స్ అవి మాత్రం తీసేసి 3 రోజుల్లోనే అయిపోయిందన్నారు. 4వ రోజున ఆవిడ మళ్ళా కబురు చేశారు, ఏమండి 4వ రోజు షూటింగ్ రావాలా అని. అవసరం లేదండి, మీ పని అయిపోయింది, 3 రోజులు కాల్ షీట్స్ చాలు అని చెప్పి జయలలిత గారిని పంపించేసేసి కృష్ణ గారి పక్కన ఆవిడ లాంగ్ షాట్ లో నటించాల్సి వచ్చినప్పుడు డూప్ను పెట్టేసి మిగతా సినిమా అంతా పూర్తి చేశారు. ఆ విధంగా నిర్మాతల గారి కష్టాలు నిర్మాతలకి ఉన్నాయి. కృష్ణ గారికి మాత్రం ఆ 3వ సినిమా జయలలిత పక్కన నటించడం, అప్పటికే జయలలిత కొత్త అయినప్పటికీ కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు ప్రేక్షకుల్లో అందాల నటీమణిగాను. ఆ విధంగా అన్ని కలిసి వచ్చి కృష్ణ గారి 3వ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆయన ఆ రోజు నుంచి వెనక్కి తిరిగి చూసేటటువంటి అవకాశం రాలేదు, అవసరం రాలేదు, అవకాశం కూడా లేదు. ఆయన ఇంటర్వ్యూలో ఏం చెప్పుకున్నారంటే, ఆ గూఢచారి 116 సినిమా హిట్ అయ్యేసరికి ఒక్కసారిగా 20 సినిమాల్లో అవకాశం వచ్చింది. ఏది ఎంచుకోవాలో ఏది వద్దో అనేటటువంటి ఆలోచన కూడా చేయలేదు నేను. నాకు విజయం వచ్చింది, ఈ విజయాన్ని మిగతా నిర్మాతలు కూడా పంచుదాం అనేటటువంటి ఉద్దేశంతో నేను వచ్చిన అవకాశాలన్నింటినీ ఒప్పుకున్నాను అని చెప్పుకున్నారు. అదండి కృష్ణ గారు 1964లో షూటింగ్ ప్రారంభమై 1965లో విడుదలైనటువంటి మొదటి సినిమా, 66లో విడుదలైన 2వ 3వ సినిమా కన్నె మనసులు, గూఢచారి 116. అంతవరకు జరిగినటువంటి కృష్ణ గారి సినీ జీవిత ప్రయాణంలోని ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఇవి. ఆ విధంగా గూఢచారి 116 సూపర్ సక్సెస్ తర్వాత కృష్ణ గారు వెనక్కి తిరిగి చూసుకునేటటువంటి అవసరం లేకుండా, అవకాశం రాకుండా విజయ పథంలో ఎలా కొనసాగారంటే, ఈ మొట్టమొదటి 2 సంవత్సరాలు వదిలేస్తే, అంటే 1965, 1966 ఆ 2 సంవత్సరాలు గనక ఆయన తొలి సంవత్సరాల కింద వదిలేస్తే 67 నుంచి కూడా ఆయన దూసుకుంటూ వెళ్లిపోయారు. కృష్ణ గారు నటించినటువంటి 4వ సినిమా ఇద్దరు మొనగాళ్లు, అది విఠలాచారి గారి దర్శకత్వంలో వచ్చింది, జానపద చిత్రం. చూడండి ఎంత విభిన్నమైనటువంటి పాత్రలు దొరికినాయి అంటే ఆయనకు మొట్టమొదట్లోనే. తేనె మనసులు, కన్నె మనసులు సాంఘిక చిత్రాలు పక్కన పెడితే గూఢచారి 116 అది మొట్టమొదటి జేమ్స్ బాండ్ చిత్రం. ఇద్దరు మొనగాళ్లు జానపద చిత్రం. దాంట్లో కాంతారావు గారు హీరో, కృష్ణ గారు మరి ఆయనకి 4వ సినిమానే కదా. ఒక విధంగా కృష్ణ గారికి కూడా అప్పటి గూఢచారి 116 తోటి పేరు వచ్చింది కాబట్టి మల్టీ స్టారర్ అనుకోవచ్చు. అలా అనుకుంటే కనుక ఆ సినిమా మల్టీ స్టారర్ సినిమా అని చెప్పుకోవాలి. ఆ రోజుల్లో మరి కాంతారావు గారు గొప్ప హీరో. దాంట్లో కృష్ణ గారు నటించింది టార్జాన్ లాంటి పాత్ర, అదే కాంతారావు గారేమో రాజకుమారుడు లాంటి పాత్ర. అది 67 మార్చిలో విడుదలైంది. 67లో మొత్తం కృష్ణ గారు 7 సినిమాల్లో నటించారండి. 68లో 11 సినిమాల్లో నటించారు. 69లో 15 సినిమాల్లో నటించారు. ఇంకా అసలు ఆ సంఖ్యకి అలా పెరుగుతూ వెళ్ళింది. విశేషం ఏమిటంటే 68లో కృష్ణ గారు 11 సినిమాల్లో నటిస్తే అప్పటికి 18 సంవత్సరాలుగా చలనచిత్ర సీమలో ఉన్న ఎన్టీ రామారావు గారు కూడా 11 సినిమాల్లో నటించారు. అంటే ఆ వేగాన్ని 2 సంవత్సరాల్లోనే అందుకోగలిగారు కృష్ణ గారు. ఇంకా ఈ మొట్టమొదట్లో సినిమాల వరుసని పరిశీలిస్తే ఇద్దరు మొనగాళ్లు తర్వాత కృష్ణ గారు నటించినటువంటి సినిమా బాపు గారి మొట్టమొదటి సినిమా సాక్షి. ఈ విధంగా చూసుకున్నా కానీ మళ్లీ విభిన్నమైనటువంటి చిత్రం, ప్రయోగాత్మక చిత్రం, పూర్తిగా ప్రయోగాత్మక చిత్రం సాక్షి. దానిలో కూడా హీరో కృష్ణ గారు. ఆ తర్వాత మరపురాని కథ అనే సినిమా వచ్చింది. 1967 ఆగస్టులోనే విడుదలైనటువంటి స్త్రీ జన్మ, ఎన్టీ రామారావు గారితో కలిసి కృష్ణ గారు నటించిన మొట్టమొదటి చిత్రం. హీరో కాకపోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కృష్ణ గారు ఒకవైపు విభిన్నమైనటువంటి పాత్రలతో హీరోగా కొనసాగుతూనే అగ్ర నటీనటులతో కలిసి నటించేటటువంటి అవకాశం వచ్చినప్పుడు ఆ పాత్ర చిన్నదైనా, సైడ్ హీరో అయినా, చిన్న పాత్ర అయినా కానీ ఆయన వెనకాడకుండా అందరితోటి కలిసి నటించారు. అందుకే స్త్రీ జన్మలో ఎన్టీ రామారావు గారు ప్రధాన పాత్ర, కృష్ణ గారిది ఒక సైడ్ హీరో లాంటి పాత్ర అయినా కానీ దాంట్లో నటించారు. ఆ తర్వాత ఒక మంచి సినిమా కృష్ణ గారి ఇమేజ్ ని మరికొంత పైకి తీసుకెళ్లిందని చెప్పుకోవాలంటే అవే కళ్ళు. అది 1967 చివరిలో వచ్చింది. ఆ సినిమా ప్రత్యేకత ఏమిటంటే అవే కళ్ళులో కృష్ణ గారితో కలిసి
ఈ తేనె మనసుల చిత్రానికి ఈ సెలక్షన్ కోసమని వచ్చి అందులో సెలెక్ట్ కానటువంటి ఒక నటుడు ఉన్నాడు అనుకున్నాం కదా, కృష్ణరాజు గారు. ఆయన ఆ తర్వాత చిలకా గోరింక అనేటటువంటి సినిమాతోటి హీరో అయ్యారు. ఆ సినిమా సరిగా ఆడలేదు. కొన్నాళ్ల పాటు ఆయన సినిమాలో నటించడం మానేసి మళ్లీ ఇదిగో ఈ అవే కళ్ళు కృష్ణ గారు హీరోగా నటించినటువంటి సినిమాలో విలన్ గా కృష్ణరాజు గారు మళ్లీ తెర ప్రవేశం చేశారు. ఆ విధంగా అవే కళ్ళు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఏ మిత్రుడైతే తనతో కలిసి సెలక్షన్ కు వచ్చి సెలెక్ట్ కాలేకపోయాడో ఆ మిత్రుడు తనతో పాటుగా విలన్ గా నటించాడు ఈ అవే కళ్ళు చిత్రంలో. ఆ తర్వాత వచ్చిందండి ఇంకొక మైలురాయి కృష్ణ గారి జీవితం, నట జీవితంలో. అదేమిటంటే అసాధ్యుడు. ఆ సినిమా 1968 సంక్రాంతికి విడుదలైంది. అంటే కృష్ణ గారు సినీ రంగ ప్రవేశం చేసిన మొదటి 2 సంవత్సరాలు వదిలేస్తే 2వ సంవత్సరం అనుకోవచ్చు. 65, 66 పక్కన పెడితే 67, 68 నుంచి ఆయన విజయయాత్ర మొదలైంది అనుకుంటే 68 జనవరి సంక్రాంతికి విడుదలైంది ఈ అసాధ్యుడు అనేటటువంటి చిత్రం. ఈ సినిమా మళ్లీ పూర్తిగా జేమ్స్ బాండ్ కాకపోయినా కాస్త అపరాధ పరిశోధనకు సంబంధించినటువంటి చిత్రమే. ఈ అసాధ్యుడు చిత్రాన్ని నిర్మించింది నెల్లూరు కాంతారావు అని. ఆ రోజుల్లో ఒక పహిల్వాన్ ఉండేవాళ్లు. ఆయన సినిమాల్లో కూడా మంచి మంచి పాత్రలు ధరించారు. విలన్ పాత్రలు, వస్తాదు పాత్రలు ధరిస్తూ ఉండేవాళ్లు. ఆయన నిర్మాతగా నిర్మించిన చిత్రం అసాధ్యుడు, కృష్ణ గారికి 11వ సినిమా. ఆ సినిమాలో కృష్ణ గారు మొట్టమొదటిసారిగా ఒక అంతర్నాటకంలో అల్లూరి సీతారామరాజు పాత్రను పోషించారు. ఆ సినిమా విడుదలకు కూడా ఒక చాలా ప్రత్యేకత ఉంది. అది సంక్రాంతికి విడుదలవుతోంది. ఆ సంక్రాంతికే ఎన్టీ రామారావు గారు, బి సరోజాదేవి గారు, కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో ఉమాచండి గౌరీ శంకర్ల కథ అనేటటువంటి సినిమా కూడా విడుదలవుతోంది. దాంతో అందరూ ఆ నెల్లూరు కాంతారావు గారికి చెప్పారు, ఏమండి మీరు మొట్టమొదటిసారిగా సినిమా తీస్తున్నారు, పైగా కొత్త కుర్రవాడితోటి కొత్త కథతోటి తీస్తున్నారు, ఇంకోవైపు చూసుకోండి మీకు కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో ఎన్టీ రామారావు గారు నటించినటువంటి సినిమా విడుదలవుతోంది అన్నా కానీ వినకుండా ఆ నెల్లూరు కాంతారావు గారు మొండిగా 1968 జనవరి 12ని విడుదల చేశారు. ఏమైందంటే ఆ ఉమాచండి గౌరీ శంకర్ల కథ కేవీ రెడ్డి గారికి మొట్టమొదటి విఫలమైనటువంటి చిత్రం. అది దారుణంగా పరాజయం పాలైంది. అసాధ్యుడి చిత్రం విపరీతమైనటువంటి హిట్ అయింది. గూఢచారి 116 నుంచి ఒక దశ అనుకుంటే కృష్ణ గారికి అసాధ్యుడి నుంచి ఇంకొక దశ. అది ఆ పెరిగినటువంటి వేగం మరింత త్వరణాన్ని అందుకుంది అని చెప్పుకోవచ్చు. ఒక యాక్సిలరేషన్ పెరిగిపోయింది అసాధ్యుడి చిత్రం దగ్గర నుంచి. కృష్ణ గారు చెప్పుకున్నారు ఒకసారి ఇంటర్వ్యూలో, ఎంత బిజీ అయిపోయారంటే ఈ అసాధ్యుడి తర్వాత 11వ సినిమా తర్వాత ఆయన రోజుకి 3 షిఫ్టుల్లో పనిచేసేవాళ్ళు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం నుంచి సాయంకాలం 7 వరకు, రాత్రి 8 నుంచి 1 గంట వరకు అలా పనిచేస్తుంటే ఆయనకి నిద్రపోవడానికి రోజుకి 4-5 గంటలు మాత్రమే సమయం దొరికేదట. మళ్ళా పొద్దున్న 7కి సెట్కి రావాలి. సెట్కి షూటింగ్ కి షాట్ కి మధ్యలో నిద్రపోతుంటే నిర్మాతలు వచ్చేసి, ఏమండి మా సినిమాలో నిద్రపోయేటటువంటి షాట్ ఒకటి ఉంది, ఈ చొక్కా వేసుకుని మీరు పడుకోండి, మేము షూటింగ్ తీసుకుంటాం అనేవాళ్ళట. అంత బిజీ అయిపోయారు. ఆ అసాధ్యుడు సినిమా తర్వాత ఎక్కువగా బిజీ అయిపోయారు. ఈ అసాధ్యుడు సినిమా 11వ సినిమా దగ్గర నుంచి ఆ తర్వాత నిలువు దోపిడి, మంచి కుటుంబం, మళ్ళా మంచి కుటుంబంలో అక్కినేని నాగేశ్వరరావు గారితో ఉన్నటువంటి సినిమాలో ఒక చిన్న హీరో పాత్ర, అంటే సైడ్ హీరో పాత్ర పోషించారు. ఆ తర్వాత 15వ సినిమా దానికో ప్రత్యేకత ఉంది. తనకంటే దాదాపుగా 6-7 సంవత్సరాలు పెద్దవాళ్లైనటువంటి జమున గారి పక్కన హీరోగా నటించారు అమాయకుడు అనే సినిమాలో. అది కృష్ణ గారికి 15వ సినిమా. ఆ విధంగా ఆయన విజయయాత్ర కొనసాగుతూ ఆయన 30వ సినిమా మళ్లీ ఎన్టీ రామారావు గారితో కలిసి ఈ విచిత్ర కుటుంబం అనేటువంటి సినిమాలో నటించారు. ఇలా ఆయన చాలా సినిమాలు వస్తున్నాయి, విపరీతంగా చేసేస్తున్నారు. సంఖ్యాపరంగా చూస్తే 15, 20, 40, 50 సినిమాలు అవుతున్నాయి. కానీ సంవత్సరాల పరంగా చూసుకుంటే 2-3 సంవత్సరాలే. ఆయన 1970కే 50 సినిమాలు పూర్తి చేశారు. ఇందాక అనుకున్నాం కదా, 65, 66 పక్కన పెడితే 67, 68, 69, 74 సంవత్సరాల్లో 50 సినిమాలు పూర్తి చేసేశారు. ఇలా సినిమాలు చేస్తూ ఉంటే ఆయనకి ఏమనిపించిందంటే, కొన్ని పాత్రలు మనకంటూ కొన్ని సృష్టించుకుని చేస్తే గనక మంచి అవకాశం ఉంటుంది అనుకుని ఆయన సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు 1969 ప్రాంతాల్లో. అంటే సినిమాల్లోకి వెళ్ళినటువంటి 2-3 సంవత్సరాల్లోనే. ఆ కొత్త బ్యానర్ మీద ఆయన అగ్ని పరీక్ష అనేటటువంటి సినిమాని నిర్మించి 1970 అక్టోబర్లో విడుదల చేశారు. అప్పటికి ఆయన వయసు కేవలం 27 సంవత్సరాలు. 27 సంవత్సరాల్లో ఒక కుర్రవాడు 47 సినిమాల్లో నటించి సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి చిత్రాన్ని నిర్మించి విడుదల చేయడం అనేది ఒక కృష్ణ గారి విషయంలోనే జరిగిందేమో. అది ఆయనకి 47వ సినిమా అండి.
ఆ తర్వాత వరుసగా అలా వేగంగా చేసుకుంటూ వచ్చేస్తూ ఆయన నటించినటువంటి 60వ సినిమా మరొక మైలురాయి. అది మోసగాళ్లకు మోసగాడు. తెలుగులో మొట్టమొదటి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు. అది కృష్ణ గారు నటించడం కాదండి, ఆయన నిర్మించారు. నిర్మించడం కూడా ఎలా నిర్మించారు? మామూలుగాన చాలా భారీ స్థాయిలో వందలాది మంది నటీనటుల్ని, ఫైటర్స్ ని, గుర్రాలని రైల్లో తీసుకుని ఆయన రాజస్థాన్ వెళ్లి ఎడారిలో దేశ సరిహద్దుల్లో చాలా కష్ట నష్టాలు కోర్చి ఆ సినిమాని నిర్మించారు. ఇది ఆయన 60వ సినిమా మోసగాళ్లకు మోసగాడు. ఆ మోసగాడుకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు, కొన్ని హైలైట్స్ వచ్చే వారం చెప్తానండి. ఆ సినిమా గురించి పూర్తి విశేషాలు కావాలంటే యూట్యూబ్ లోకి వెళ్ళండి. నా ఛానల్లో ఇప్పటికే దాని గురించినటువంటి పూర్తి కార్యక్రమం ఉంది. వచ్చే వారం ఈ సినిమా విశేషాలు కొన్ని కొనసాగిస్తూ ఆ తర్వాత కృష్ణ గారి నట జీవితంలోని కొన్ని మైలురాళ్లను చూసుకుంటూ వెళదాం. అది వచ్చే వారం కొనసాగుతుంది.